ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మనము దేవుని వాక్య ధ్యానం కొరకై యెషయా గ్రంథములో నుంచి 55వ అధ్యాయము 9వ వచనం చదువుతానండి. 55వ అధ్యాయము 9వ వచనం. ఆకాశం భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి దేవుడైన యెహోవా యెషయా ద్వారా మరి ఇక్కడ సెలవిచ్చే మాట ఏంటంటే, ఆయన మార్గములు అంటే దేవుని మార్గములు, మనుషుని మార్గములు, దేవుని తలంపులు, మనుషుని తలంపులు ఎంత డిఫరెంట్గా ఉంటున్నవి అనేటువంటి కార్యాన్ని మన యొక్క మరి ఈ యొక్క వాక్య భాగంలో మనకు బయలుపరచబడుతున్నది. కాబట్టి నా మార్గములు అంటాడు. నా మార్గములు ఎట్లాంటివి? ఉన్నతమైన మార్గములు అంటాడు. చెప్పాలంటే అంత ఎత్తుగా ఉంటున్నాయి అంటారు. మీ మార్గముల కంటే మన మార్గములు అది అల్పమైనవి, స్వల్పమైనవి ఉంటాయి, అవి తాత్కాలికమైనవి ఉంటాయి. అయితే దేవుని మార్గం అది ఉన్నతమైన మార్గం ఉంటుంది. ఏంటిది అనేటువంటి కార్యాన్ని మనం ధ్యానించుకునే దానికి కొన్ని వాక్య భాగాలు మనం చూస్తాం. మరి కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 145వ కీర్తన మరి 17వ వచనం చూస్తాను. 17 verse 17 145వ కీర్తన ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు. కాబట్టి ఆయన మార్గములు నీతిగల మార్గములు. తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. ఆయన కృప చూపించేవాడు. ఎట్లా అంటే తనకు మొరపెట్టు వారికి అందరికీ, అనగా నిజముగా తనకు మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి యెహోవా సమీపముగా ఉండే దేవుడు అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన మార్గములు నీతిగల మార్గములు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మొరపెట్టు వారికి ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. అట్లాగే అదే మరి ఇప్పుడు చూసినట్లయితే ఉన్నతమైన మార్గము అనేటువంటి చూస్తున్నాం. ఉన్నతమైన మార్గం ఎట్లాంటిది? ఉన్నతమైన మార్గము 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటి కాదు. ఆకాశములు భూమికి పైన ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు అంతా ఎత్తుగా ఉంటున్నవి. అంటే అర్థం ఏంటి? ఆయన మార్గములు ఉన్నతమైనవి, అంటే అది పరలోక సంబంధమైన మార్గము కదా. అంటే నిత్యము నిలిచేటువంటి మార్గము. ఆయన మరి మనలను నడిపించేటువంటి మార్గము, అది ఉన్నతమైన మార్గము, అది పరలోక మార్గము, అది జీవ మార్గం. రెండవదిగా అది జీవ మార్గము లేక పరలోక మార్గము లేక ఉన్నతమైన మార్గం అని చెప్పచ్చు. దేవుని యొక్క మార్గం. మనుషుడు ఎప్పుడు భూమిలో కిందికే చూసుకుంటూ ఉంటాడు. ఈ లోక సంబంధంగా ఏమి చేయాలా, ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి కట్టుకోవాలనేటువంటి కార్యం. అయితే దేవుని ఉద్దేశం అది కాదు. అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఆయనకు మార్గం ఎట్లాంటి మార్గం అంటే పరలోక సంబంధమైన కార్యాలు విచారించాలి, రక్షణ కార్యాలు విచారించాలి, స్వార్థ సంబంధ కార్యాలు విచారించాలి, దేవుని రాజ్యం గురించి కార్యాలు విచారించాలి. అది ఉన్నతమైన మార్గం. అట్లాగే దానియేలు ఏమంటే, దానియేలు గ్రంథంలో మనకు చెప్పబడే మాట ఏంటంటే చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మరి ఇక్కడ మనకేం చెప్తుంటాడు? దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో చెప్పే కార్యం ఏంటంటే, ఆయన మార్గములు లేక ఆయన కార్యములు ఎంతో మరి సత్యమైనవి అనేటువంటి చెప్తుంటున్నాడు. జస్ట్ వేస్ 4:35 నుంచి 30 కదా. ఇక్కడ నెబుకద్నెజరు రాజుతో మాట్లాడేటప్పుడు దానియేలు ఏమంటాడంటే మరి 35వ వచనము, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేనల ఎడల భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని చెప్పుటకి ఎవడు సమర్థుడు? కాబట్టి దేవుని నువ్వు ఏం చేస్తున్నావని ఎవరు చెప్పగలరు? ఆయన అనంత జ్ఞాని వాడు, అనంత శక్తి కలిగిన వాడు ఉంటున్నాడు ఆయన. కాబట్టే ఇక్కడ ఏమంటాడంటే 37వ వచనంలో ఒక మాట చెప్తాడు, నేను పరలోక రాజు యొక్క కార్యములన్నింటినీ సత్యములను ఆయన మార్గములు న్యాయమైనటున్నవి. కాబట్టి ఆయన చేసేది అన్నీ కూడా న్యాయమే. దేవుడు చేసేటువంటిది అనేక సార్లు మనం అనుకుంటాం, ఏదైనా కష్టం కలిగినప్పుడు దేవుడు నాకు ఎంత అన్యాయం చేసినాడు, నాకెంత మరి నష్టం చేసినాడు అని వాపోతాం. అది కానే కాదు. దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు.
ఆయన ఎల్లప్పుడూ న్యాయం జరిగించేటువంటి న్యాయాధిపతి అంటున్నాడు. అందుకొరకే ఈ యొక్క రాజు దగ్గర దానియేలు సాక్ష్యం చెప్తున్నాడు. నీ విషయంలో గర్వించినావు రాజా నువ్వు, అందుకొరకే నిన్ను దీనుడిగా చేసేసినాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా గర్వము అనేటువంటిది ఉన్నప్పుడు ఆయన మార్గాలు మనం ఎరగలేము. కాబట్టి ఆయన మార్గాలు ఎరగాలంటే మనం దీనులుగా కావాలా. ఎప్పుడైతే నెబుకద్నెజరు దీనుడుగా మారినాడో దేవుడు ఆశీర్వదించాడు. ఇది రహస్యం, నా జీవితాల్లో ఉండే రహస్యం అది. తర్వాత ఆయన మార్గం ఎటువంటిదంటే అది మరి న్యాయమైన మార్గం అంటారు. కాబట్టి ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ఏ సందర్భంలో కూడా మనము దేవుడు అన్యాయస్తుడిని అనకూడదు. అట్లాగే మనము హోషేయ గ్రంథంలో ఒక మాట చూస్తాం. హోషేయ గ్రంథంలో ఏమంటాడంటే చూసినట్లయితే అవి మరి నేరైన మార్గములు అది. కాబట్టి చూసినట్లయితే ఎట్లా అంటున్నాడంటే ఆయన మార్గము 14వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడంటే నీ మార్గములు అవి తిన్నని మార్గములు అంటాడు. అక్కడ వక్ర మార్గం లేదు, అక్కడ ఏ విధమైన చెడు మార్గం లేదు, తిన్నని మార్గములు. దుర్మార్గులు అయితే తమ కొరకు వంకర మార్గములు ఏర్పరచుకుంటాడు. అయితే దేవుని ఒక్క మార్గము తిన్నని మార్గం, అది జీవ మార్గం, నేరుగా పరలోకానికి నడిపించే మార్గం. అది హోషేయ మనకు చెప్పేటువంటి మాట, నేరైన మార్గం. అట్లాగే అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఒక మాట చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం గమనించినట్లయితే 33వ వచనంలో, ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరములు, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అగమ్యములు అంటే మన దృష్టికి అందనటువంటి కనిపించినటువంటి మార్గములు. ఆయన యొక్క మార్గాలు ఎటువంటి మార్గములు? అగమ్యములు అంటున్నారంట. పాస్ట్ ఫైండింగ్ వేస్ అంటాడు ఇంగ్లీషులో. అంటే ఏదైతే మరి ఆయన సిద్ధపరిచినాడో తను మన కంటికి కనపడు. అందుకొరకే చెప్తాడు, తన యందు భయభక్తులు గల వారి కొరకే ఆయన సిద్ధపరిచినటువంటి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయగోచరము కాదు, అంత గొప్ప సంగతులు ఆయన మన కొరకే ఉంచుంటున్నాడు. అది ఆయన యొక్క మార్గం, అగమ్య మార్గములు. ఆయన మార్గాలు ఎటువంటి మార్గములు? అగమ్య మార్గములు. అందుకొరకే ప్రభువు మనస్సు ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు. దేవునికి నేను ఇచ్చినాను, అంత ఇచ్చినాను, ఇంత ఇచ్చినా అంటావు. నువ్వు ఇచ్చింది ఏంటి? ఆయన ఇచ్చిన దాంట్లో కొంచెం ఇస్తుంటున్నావు. కాబట్టి ఎప్పుడే కానీ ఇటువంటి భావన కలిగి ఉండాకు, దేవునికి నేను ఇచ్చుతున్నాను అనేటువంటిది తగ్గించుకోవాలి. ఏమిచ్చినా కొంచెమే, ఆయన ఎంతో ఇస్తే మనకు కొంచెం ఇస్తుంది. అందుకొరకే ఏమంటాడంటే ఆయన మూలముగాను, ఆయన ద్వారముగాను, ఆయన నిమిత్తముగా సమస్తమును కలిగి ఉంటాయి. కాబట్టి యుగయుములకు ఆయనకే మహిమ కలుగునుగాక అంటాడు. కాబట్టి ఎటువంటి మార్గాలు ఇవి? అగమ్య మార్గములు. అయితే దేవుడు తాను నమ్మిన పిల్లలను తన మార్గంలో ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఎట్లాగా నడిపిస్తాడు అనే కార్యాన్ని మనం చూసినట్లయితే కీర్తనకర్త ఏమంటాడంటే 32వ కీర్తనలో మరి కీర్తనకర్తకు దేవుడు భయపరిచే కార్యం ఏంటంటే చూడండి, 32వ కీర్తన 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి దేవుడు ఏమి సెలవిస్తున్నాడు? నేను నీకు ఉపదేశం చేస్తాను, నేను నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను, నా దృష్టి నీ మీద ఉంచుతాను. కాబట్టి దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవంలో చెప్తున్నాడు ఈ మాట కదా. కాబట్టి అందుకొరకే దావీదు ఏమంటే, నా దాగుచోటు నీవే ప్రభువా, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. ఎందుకంటే నీవు ఇచ్చినటువంటి వాగ్దానం ఎటువంటిదంటే ఉపదేశం చేస్తాను, నడవలసిన మార్గం బోధిస్తాను. కాబట్టి నేను ఏ మార్గం నడవాలా, లేక ఏ డెసిషన్ తీసుకోవాలా అనేటువంటి అనేక సందర్భాల్లో మన జీవితాల్లో అక్కడ నిలబడిపోతాం. కొన్నిసార్లు ఇట్లా పోతే మేలా, అట్లా పోతే మేలా, అట్లా పోతే మనుషులను అడుగుతాం, పెద్దోళ్ళని అడుగుతాం, పక్కన వాళ్ళని అడుగుతాం. అని దేవుడిని అడిగితే కరెక్ట్ మార్గం నడిపిస్తాడు. అందుకొరకే దావీదు దేవుని ధనాశ్రమంలో నేను దేవునికి మొరపెట్టగా ఆయన కుమారుడు ఆలకించినాడు అంటాడు దావీదు. చూసావా? కాబట్టి మన మార్గములు మరి సాధారణమైన మార్గాలు, అయితే దేవుని మార్గములు ఉన్నతమైన అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను. ఎప్పుడు? మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే, ఆయన ఎట్లాగా నడిపిస్తాడు అనే కార్యాన్ని గురించి చెప్తుంటాడు. చూడండి, 30వ అధ్యాయము
ఎస్ 21 సారీ రైట్. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవని దీనిలో నడుమని నీ వెనుక నుండి ఒక శబ్దం ఆయన నీ చెవులకు వినబడును. కాబట్టి మనము ఆయన మరి వెంబడించినట్లయితే ఆయన మన వెనుకనే ఉంటాడట, మన పక్కలోనే ఉంటాడట, మనకు ముందుగా ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అటువంటి ఆయన ఏం చేస్తాడంట, లెఫ్ట్ సైడా రైట్ సైడా అని మరి తిరిగేటప్పుడు ఇదే త్రోవ నడుము అని చెప్తాడు అనమాట. హీ విల్ హెల్ప్ యూ టు చూస్ ద కరెక్ట్ వే. సరైన మార్గం ఎంచుకునే దానికి ఆయన సహాయం చేసేవాడు ఉంటున్నాడు అనేటువంటి కార్యం ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అదే మరి 48వ అధ్యాయంలో కూడా ఏమంటాడు, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనములో ఏమంటున్నాడంటే, ఎస్, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగట్లు నీ దేవుడైన నేను నీకు ఉపదేశం చేసేదను. తన దేవుడు మనకు ఉపదేశం చేసి నీవు నడవలసిన త్రోవను నేను నడిపించదను. కాబట్టి ప్రియుడా, నువ్వు ఏ త్రోవను నడవాలా, ఏ తీర్మానం చేసుకోవాలా, ఏ వైపు వెళ్ళాలా, ఏది తీసుకోవాలా, ఏది చేయాలా, ఏది చేయకూడదు అంటే అన్నీ కూడా ఆయన బోధిస్తాడు, నీకు ఉపదేశము చేశాడు. నీవు నా ఆజ్ఞలను గైకొనవాలని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలె ఉంటున్నాడు. కాబట్టి ఆయన క్షేమం మనకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. కాబట్టి దేవుని మార్గములు ఉన్నతమైన మార్గములు, ఆ ఉన్నతమైన మార్గములు ఎటువంటివి పెట్టేవి చూసినట్లయితే నీతి మార్గములుగా ఉంటున్నవి. అవి చూసినట్లయితే మరి ఉన్నతమైన మార్గములుగా ఉంటున్నది. మరి చూసినట్లయితే అది న్యాయమైన మార్గములుగా ఉంటుంది, అది నేరైన మార్గముగా ఉంటుంది, అగమ్యమైన మార్గములుగా ఉంటుంది. వాటన్నిటిలో మనం నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు.